నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం చెందడానికి ఒక ముఖ్యమైన కారణం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎలక్షన్లు 15 రోజులు ఉన్నాయనగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైన ఒక అణుబాంబు మాదిరి ప్రయోగించడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాయకులు, మంత్రులు డిఫెన్స్ చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినారని మనం చెప్పుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అలిగేషన్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా మీ హక్కుదారుగా ఉన్న పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటున్నాడు. మీ పొలాల దగ్గర చెక్బందీ రాళ్ళు, సర్వే రాళ్లపైన ఆయన పేరు వేసుకుంటున్నాడు. మీకు ఇచ్చిన బుక్కులు రేపు ఆయన ఫోటోతో ఉన్న బుక్కులు రేపు మీరు రిజిస్టర్లు చేయాలనే అవి కావు. భవిష్యత్తులో ఆయన అధికారంలోకి వస్తే మొత్తం మీ భూములన్నీ రాష్ట్రం చేసిన అప్పులలోకి లాక్కుంటాడు. మీ ఇష్టం, ఈసారి జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేస్తే మీ భూములు లాక్కుంటాడు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు బలంగా తీసుకొని పోయినారు. దాన్ని తిప్పుకొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మిగతా మంత్రులంతా ఫెయిల్యూర్ అయినారని మనం చెప్పుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి 2 రోజుల ముందు, ఎలక్షన్లు 2 రోజులు ఉన్నాయనగా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను ప్రవేశపెట్టినది కాదు, కేంద్ర పెద్దలు ప్రవేశపెట్టినది, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినది, మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పుడు వాళ్ళ కూటమిలో ఉన్నారు, ఇది తప్పు, దీన్ని రద్దు చేస్తామని చెప్పి వాళ్ళతో ఒక మాట చెప్పించమను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయడం, తర్వాత ఆ క్వశ్చన్కు వీళ్ళ నుంచి ఎటువంటి సమాధానాలు రాకపోవడం, ఇవన్నీ చూస్తే అప్పటి వరకు రైతులు పంట రుణాల రూపంలో, పంట నష్టపరిహార రూపంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి పడడాన్ని కూడా చూసినా, కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ముందర అవన్నీ కొట్టుకొని పోయి వన్ సైడ్గా తిరిగి రైతులంతా చంద్రబాబు నాయుడు గారి సైడు మొగ్గు చూపి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకోకుండా ఓడించడం, ఇవన్నీ మనం గమనించాము. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ల హామీలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేస్తానని చెప్పడం, అదే విషయంగా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని రద్దు చేయడం జరిగిపోయింది. సంతోషం. మరి రీసెంట్గా నిన్న శ్వేతపత్రాలు విడుదల చేయడంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసినాం, నేను ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే యాక్ట్ని తీసుకొని వస్తున్నాను, దాని పేరు ల్యాండ్ గ్రాబింగ్. దీని గురించి ఎవడన్నా భూమి కబ్జా చేస్తే కబ్జాదారుడు కోట్ల చుట్టూ తిరిగి ఇది నా భూమి అని చెప్పి కబ్జాదారుడు వాడు దిక్కుదోచని స్థితిలోకి పోయే పరిస్థితి నేను తీసుకొని వస్తా. రైతుకు ఎలాంటి ఇబ్బంది జరగనీయను. ఇది రైతు గుండెల మీద చేసుకొని పండుకొని నిద్రపోయే రోజు తీసుకొని వస్తా అని చెప్పి ఈరోజు పొద్దున ఒక ఆర్టికల్ చూసి నేను చదవడం జరిగింది. ఈ ఆర్టికల్లో గుజరాత్లో ఈ యొక్క యాక్టు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఉంది. అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా దాన్ని ప్రవేశపెడతా, అదేవిధంగా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా నేను చేస్తానని చెప్పి ఒక ఆర్టికల్లో ఆయన చెప్పడం జరిగింది. అంటే యాక్ట్ అంతా ఒకటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా ఒకటే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయినా ఒకటే. అంటే దాన్ని అసెంబ్లీకి తీసుకుపోయినాడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినది, దాన్ని రద్దు చేసినాడు. దీన్ని ఇప్పుడు ఈయన తీసుకొని వచ్చినాడు ల్యాండ్ గ్రాబింగ్ అని, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటున్నాడు. దీంట్లో ఏం చేస్తాడు? మహా అంటే ఈయన చేసేది ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసేస్తాడు. తర్వాత భూముల దగ్గర
సర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి పేరును తీసేస్తాడు. ఈ 2 మార్పులు చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి బీజేపీ ప్రభుత్వమే ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఇంటిమేషన్లు ఇచ్చిందో అదే చట్టాన్ని పేరు మార్చి అమలు చేస్తాడు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల అటెన్షన్ను తిప్పేసుకున్నాడనడంలో 100% సక్సెస్ అయినాడు. అంటే ప్రజలు ఒక వ్యక్తి మోసం చేసేటోంది తప్పులేదు, అతడు ఏ విధంగా అయినా చేస్తాడు, ప్లానింగ్ ప్రకారం మోసం ఏ విధంగా చేయాలో ఫిక్స్ అయ్యి వచ్చి ఉంటాడు. మోసపోయేటోళ్ళు ఎవరు? ప్రజలను మనం ఒకరిని మోసం చేయొచ్చు, ఇద్దరిని మోసం చేయొచ్చు. ఇంత రాష్ట్రం అంతటి కలిసి రైతాంగాన్ని ఒకేసారి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక అణుబాంబు మాదిరి వేసి దాంతో ప్రజల అటెన్షన్ అంతా తిప్పుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ సేమ్ అదే యాక్ట్ని పేరు మార్చి ప్రవేశపెడుతున్నాడంటే నిజంగా ఈయన తెలివికి మనం జోహార్ అని చెప్పుకోవాలా. ప్రజలు మళ్ళీ ఏ విధంగా ఈయనను రిసీవ్ చేసుకుంటారో ఈయన తెచ్చే యాక్ట్ గురించి మనం ముందు చూడాలా. అయినా కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు నేను ఇచ్చినాను డబ్బులు, వాళ్ళకు నాకు రుణపడి ఉంటారు, ఖచ్చితంగా నేను ప్రజలకు మేలు చేసినాను, నాకు ఓటేస్తారు అనే విధంగా పోకోకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి రాజకీయాలు కూడా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడుండే సమాజంలో మనుగడ చెందాలంటే, రాజకీయాలలో రాణించాలంటే ఒక మంచే సరిపోదు. ఇటువంటి రాజకీయాలు కూడా ప్రజలను ఎప్పుడైతే ఎలక్షన్లు 15 రోజులు ఉన్నాయనగా వాళ్ళ మైండ్లోకి ఎవడైతే ఏది బలంగా చొప్పిస్తాడో, ప్రజల మైండ్లో ఏ నాయకుడైతే వాళ్ళ ఒక మైండ్లో బలమైన పునాది వేస్తాడో, వాళ్ళు 5 ఏళ్లకు ముందు ఏది జరిగిందో అవన్నీ మర్చిపోయి కేవలం ఈ 15 రోజులు 10 రోజుల ముందు ఎవరైతే మనకు మంచి చేసినారో, ఎవరైతే మన మైండ్లోకి ఫీడ్బ్యాక్ ఏదైతే ఎక్కిస్తారో దాన్నే పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ప్రజలు ఓటింగ్ వేయడం జరుగుతుంది. గత 5 ఏళ్ల కాలాన్ని చూసి నాకు ఓటేయండి, నేను మీకు మంచి జరిగింటే ఓటేయండి, మీ పందం మంచిదై ఉండొచ్చు కానీ మీ మార్గం మంచిదై ఉండొచ్చు కానీ మీ మార్గంలో నడిచే ప్రజలు ఆ విధంగా లేరు. ప్రజల అనుగుణాలను అవన్నీ మీరు ఒకసారి ప్రజల యొక్క ప్రవర్తనలన్నీ మీరు గుర్తెరిగి మీ రాజకీయాలలో కూడా కొంచెం చంద్రబాబు నాయుడు గారిలాగా మెలికలు ఆలోచన చేసి మెలికలు తిప్పి ప్రజల మైండ్ను మీ సైడ్ తిప్పుకుంటారేమోనని ఇప్పటి నుంచైనా మేము భావించాల్సిన పరిస్థితి. లేకపోతే ఇప్పుడుండే రాజకీయాలలో మీరు రాణించడం, ఈ చంద్రబాబు నాయుడు గారి ముందర రాణించడం, ఆయన తెలివితేటల ఆయన మీడియా ముందర మీరు ఇంకా రాటుదేలల్లా అని మేము భావిస్తున్నాం.